మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ వసూలు రాబట్టింది పెద్ది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 400 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో 2026 సంవత్సరానికి గాను సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూలు రాబట్టిన నంబర్ 1 చిత్రంగా పెద్ది నిలిచింది. అలాగే చరణ్ కెరియర్ లో 400 కోట్ల సోలో రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ పెద్దికి కలిసొచ్చింది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, చూడబోయే ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సాధారణంగా సినిమా విడుదలయ్యాక లెంత్ ఎక్కువైతే సీన్లు కత్తిరించడం చూస్తుంటాం. కానీ ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పెద్ది టీం ఏకంగా 5 నిమిషాల 56 సెకండ్ల నిడివి గల సరికొత్త సీన్లు యాడ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక నుంచి థియేటర్లో సరికొత్త ఎడిటింగ్ తో కూడిన పెద్ది రీలోడెడ్ వర్షన్ రన్ కాబోతుంది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రత్నవేలు విజువల్స్ తో కూడిన ఈ సరికొత్త సీన్లు థియేటర్లో ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఈ అప్డేట్ లో సినిమాలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ కు సంబంధించిన కొన్ని పాత సీన్లు ఎడిటింగ్ లో తొలగించినట్లు తెలుస్తుంది. గతంలో ఉన్న కొన్ని సీన్లు లేపేసి వాటి స్థానంలో మరింత ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే కొత్త డ్రామాను, సీన్లను రీప్లేస్ చేశారనే టాక్ వినిపిస్తుంది. కథ మరింత వేగంగా, ఆసక్తికరంగా సాగడానికే ఈ కీలక మార్పులు చేసినట్లు సమాచారం. మరి పెద్ది కొత్త వర్షన్ కలెక్షన్లను ఎంతవరకు పెంచుతుందో చూడాలి.